సత్సంతానం పొందటానికి దంపతులు ఏ నియమాలు పాటించాలి? ఇందాక మనం చెప్పుకున్నాం, ఆషాఢమాసంలో ఎవరైనా కూడా దంపతులు బ్రహ్మచర్యాన్ని పాటించాలని. అందుకని కొత్త దంపతులు ఒకే దగ్గర ఉండడం మంచిది కాదని వాళ్ళని కొత్త జంట కాబట్టి కొత్త కోడల్ని పుట్టింటికి పంపించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆధునికులకి చాలా సందేహాలు కలగవచ్చు. ఎందుకు ఆషాఢమాసంలో బ్రహ్మచర్యం పాటించాలి, ప్రతి సంవత్సరం కూడా ఎందుకు పాటించాలి అనేటువంటి సందేహాలు కలగవచ్చు. అయితే మనకి శాస్త్రం ఏం చెప్తోంది, కర్మ విపాకం ఏం చెప్తోంది, జ్యోతిష్శాస్త్రం ఏం చెప్తోంది, అనేక శాస్త్రాలు అనేక పురాణాలు మనకి ఏ విషయాలు చెప్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తరచి చూడవలసినటువంటి అవసరం ఉంది. చాలామందికి పురాణాలు లేదా శాస్త్రాలు అంటే ఏదో ముసలివాళ్ళు తీరిగ్గా కూర్చుని చదువుకోవడానికి పనికి వస్తాయి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. కానీ ముసలివాడికి జీవితం అంతా అయిపోతూ ఉంటుంది. భగవన్నామం చేసుకుని జీవితాన్ని వాళ్ళు చాలించేటువంటి దశలో, చరమ దశలో ఉంటారు. వాళ్ళకప్పుడు శాస్త్రం పాటించేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. అసలు జీవితంలో శాస్త్రం ఎవరికి తెలియాలి, ఎవరు పాటించాలి అంటే ముఖ్యంగా యువత తెలుసుకోవాలి, అందులో ఆధునికులు తెలుసుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి సాంప్రదాయాలన్నీ కూడా మరుగున పడిపోతూ ఉన్నాయి. శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు పాటించేవాళ్ళు తక్కువ, దాన్ని చెప్పేవాళ్ళు తక్కువ, ఆ తర్వాత తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత కూడా చాలా తక్కువగా కనిపిస్తోంది. కానీ మనకి తెలిసినా తెలియకపోయినా మనం చూసి తొక్కినా చూడక తొక్కినా నిప్పు తొక్కినప్పుడు కాలు తప్పనిసరిగా కాలుతుంది, బొబ్బలెక్కుతాయి. అదేవిధంగా మనం కొన్ని తెలిసి కానీ తెలియక కానీ పాటించకపోయినప్పుడు దాని ప్రభావం మన మీద ఉంటుంది. మనం దాన్ని తప్పనిసరిగా అనుభవించి తీరాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు తెలియకపోవచ్చు, అనుభవం మీద పడిన తర్వాత వలవల ఏడ్చేస్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు కానీ లేదా దంపతులు కానీ ఇష్టానుసారం ప్రవర్తించటం వలన ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఒక్కొక్క దగ్గర చూస్తుంటే హృదయ విదారకంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు అంటే ఒకే పుట్టినరోజు నుంచే కంటి జబ్బులు, పుట్టినరోజు నుంచే గుండె జబ్బులు, పుట్టినరోజు నుంచే కిడ్నీ జబ్బులు, పుట్టినరోజు నుంచే అంగవైకల్యంతో పుట్టడం, మానసిక వైకల్యంతో పుట్టడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత దుర్మార్గులుగా తయారవడం, దేశ విద్రోహ శక్తులుగా తయారవ్వడం, తల్లిదండ్రులకు ఎదురు తిరగటం, హంతకులుగా మారడం, దొంగలుగా మారడం, బిచ్చగాళ్ళుగా మారడం, అంటే దరిద్రంతో బాధపడుతూ ఉండటం, ఇలాంటివన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏం పాపం చేశాం మేము, ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి తల్లిదండ్రులు వలవల ఏడ్చేస్తూ ఉంటారు. తర్వాత చేయగలిగిందేమీ లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం? ఆ పిల్లల్ని మనం ఏం చేయలేం. వాళ్ళ జీవితాంతం వాళ్ళని కనిపెట్టుకుని ఉండాలి తప్ప. కానీ మనకి శాస్త్రం అద్భుతాలు చెప్తోంది. వాటిని పాటించి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే హాయిగా ఆనందంగా జీవితాంతం కూడా మన పిల్లలతో మనం ఆనందంగా ఉండొచ్చు. ఏ తల్లిదండ్రులకైనా ఏ యువజంటకైనా తమకి ఒక అందమైన, ఆరోగ్యవంతమైన, చురుకైన, అదృష్టవంతమైన పిల్లలు కలగాలని ప్రతి ఒక్కరూ అభిలషిస్తారు. అది ధర్మం కూడా, సహజమైనటువంటి కోరిక కూడా. కానీ అలాంటి కోరిక నెరవేరడానికి మాత్రం చాలా నిబంధనలు పాటించాలి. ఏమిటా నిబంధనలు? ఎలాంటి నిబంధనలు పాటించాలి? జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏమిటంటే, ఆధాన లగ్నంలో ఎవరికైనా సూర్యుడు ఉంటే లేదా 12ంట ఉన్నా 2ంట ఉన్నా వారికి తప్పనిసరిగా ఆ పుట్టబోయేటువంటి బిడ్డకి నేత్ర వ్యాధులు వస్తాయి. అది అక్కడ ఆ 12 లగ్నము 2ంట పాపగ్రహాలతో కలిసినటువంటి సూర్యుడు ఉండటం వలన అంధత్వం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. ఆధాన లగ్నం అంటే దంపతులు కలిసేటువంటి సమయంగా చెప్తారు. అది ఏమిటి? అది ఎప్పుడు ఉంటుంది? ప్రతిరోజు సూర్యోదయ లగ్నంలో సూర్యుడు ఉంటాడు. తెల్లవారుజామున ఇంచుమించుగా అరుణోదయ సమయంలో సూర్యోదయ లగ్నానికి 12ంట సూర్యుడు ఉంటాడు. ఆ తర్వాత ఉదయం ఇంచుమించుగా 7 గంటల నుంచి 8 గంటల మధ్య కాలంలో 8 గంటల వరకు అంటే సూర్యోదయ లగ్నానికి 2ంట సూర్యుడు ఉంటాడు. అంటే ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా ఆధాన లగ్నం అదైనట్టయితే 12ంట కానీ లగ్నంలో కానీ 2ంట కానీ సూర్యుడు ఉండేటువంటి అవకాశం ఆధాన లగ్నంలో ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని దంపతులు తప్పనిసరిగా
వర్జించాలి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది. అలా చేయకపోతే తత్ఫలితంగా పుట్టేటువంటి పిల్లలు అంధత్వం కలవాళ్ళు కానీ నేత్ర రోగాలు కలిగినటువంటి వాళ్ళు కానీ అయ్యేటువంటి అవకాశం, ఒకవేళ పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్న బ్రాహ్మీ ముహూర్తంలో ఉపాసన చేయవలసినటువంటి సమయంలో, భగవంతుణ్ణి ప్రార్థన చేయవలసినటువంటి సమయంలో దంపతులు కలవటం వలన కూడా వాళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తారు.